सूरह बकरा आयत नंबर 208 या अय्युहल्लज़ीना आमनू उदखुलू फिस्सिल्मि काफ़्फा वला तत्तबिऊ खुतवातिश शैतान इन्नहु लकुम अदुव्वुम मुबीन। ఓ విశ్వాసులారా, ఇస్లాంలో పూర్తిగా ప్రవేశించండి, ఇస్లాం యొక్క నిబంధనలపై పూర్తిగా ఆచరించండి. ఇస్లాం యొక్క నిబంధనలపై పూర్తిగా ఏ విధంగా ఆచరించారో, ఏ విధంగా ప్రవక్త గారు మాకు తెలియపరిచారో, ఏ విధంగా ప్రవక్త అనుచరులు ఆచరించారో అదే విధంగా పూర్తి ఇస్లాం పై ఆచరించండి. యా అయ్యుహల్లజీనా ఆమనూ ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫ్ఫా వలా తత్తబిఊ ఖుతువాతిష్ శైతాన్. శైతాన్ అడుగుజాడలపై నడవకండి. వలా తత్తబిఊ ఖుతువాతిష్ శైతాన్ ఇన్నహు లకుం అదువ్వున్ ముబీన్. అతడు నీకు బహిరంగ శత్రువు. కానీ ఇప్పుడు మేమేం చేస్తున్నాం? ఏ పూర్తిగా ఇస్లాం పై నడుస్తున్నావా? ఆచరిస్తున్నావా? స్థిరంగా ఉన్నావా? వ్యాపార రూపంలో గాని, భార్య బిడ్డల పోషించే గురించి గాని, ఆరాధనల గురించే గాని, మన దుస్తుల రూపంలో గాని, ఇరుగు పొరుగు వారితో ఉండటం గాని, మా తల్లిదండ్రులతో ఆ సేవలో గాని అన్ని విధాలుగా ఇస్లాం ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా ఆచరిస్తున్నామా? ఆచరించకపోతే ఆచరించని కారణంపై అల్లాహ్ ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు చూడండి. సూరహ్ షూరా ఆయత్ నెంబర్ 30 ఖురాన్ లో ఎత్తి చూడండి. నేను చెప్పిన వాటిలన్నీ రికార్డు కూడా అవుతుంది. నా ఉపన్యాసం తెప్పించుకోండి. మీరు మరలా రీసెర్చ్ చేయండి. అది మీ బాధ్యత సోదరులారా. లేకపోతే ఇహలోకంలో కూడా ఘోరంగా నష్టపోతారు, పరలోకంలో కూడా నష్టపోతారు. సూరహ్ షూరా వాక్యం నెంబర్ 30 వమా అసాబకుం మిన్ ముసీబతిన్ ఫబిమా కసబత్ ఐదీకుం వయఫు అన్ కసీర్. ఓ జనులారా, మీ మీద విరుచుకు పడుతున్న విపత్తులు, విరుచుకు పడుతున్న నష్టాలు, కష్టాలు, పరాజయాలు మీ యొక్క పాపాల వలన, మీ యొక్క తిరస్కారము వలన జరుగుతున్నవి అల్లాహ్ అంటున్నాడు. సూరహ్ షూరా ఆయత్ నెంబర్ 30. మీ మీద వస్తున్నటువంటి ఈ విపత్తులు, ఈ బాధలు, ఈ ప్రాణ నష్టాలు, ఈ ఆస్తి నష్టాలు, ఈ పరువు నష్టాలు మీ యొక్క తిరస్కారము వలన